హాయ్ హలో అందరికీ. ఇప్పుడు సాంబార్ కోసం అయితే శనగపప్పు కందిపప్పుని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. వీడియో మొత్తం చూసి సాంబార్లో ఒకటి మిస్ అయింది, అదేంటో కామెంట్ చేయండి. ఇంకా సాంబార్లోకి అయితే నేను దోసకాయ, క్యారెట్, వంకాయలు, బెండకాయలు, ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇవే కాకుండా మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. పప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కర్ తీసి పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్కటిగా కాకుండా నేను అన్ని కలిపి ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఎల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని పైన 2 సాల్ట్ వేసుకుంటున్నా. ఇట్లా పైన సాల్ట్ వేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేటివి తొందరగా ఉడికిపోతాయి. మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పుని రుబ్బుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి వెజిటేబుల్స్ అన్ని బాగా కలుపుకొని టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకొని ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని చింతపండు రసంలో వెజిటేబుల్స్ అన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. సాంబార్ మసాలా వేసుకొని కలుపుకొని బాగా మసలించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే. థ్యాంక్స్ ఫర్ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.